తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని ఆమె హామీ ఇచ్చారు. 1,00,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని విజయశాంతి కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారులకు దక్కిన గౌరవం ఇదన్నారు. ప్రభుత్వం బాధ్యత ఇచ్చింది, తప్పకుండా బాధ్యతాయుతంగానే ఉంటామని ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతితో మా ప్రతినిధి అసీం ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ విజయశాంతి గారు ఉన్నారు. అసలు పోరాటం ఎలా ఉండబోతుంది మేడం? మీరు నెక్స్ట్ పోరాటం ఎలా ఉండబోతుంది? పోరాటం ఏంటండి, 28 ఏళ్ళు పోరాటం చేస్తూ వచ్చాను తెలంగాణ కోసం. సో ఇప్పుడు పార్టీ నాకు ఈ బాధ్యత ఇచ్చింది కాబట్టి నా డ్యూటీ నేను కరెక్ట్గా చేయాలి. అండ్ అకార్డింగ్ టు దట్ నేను అపోజిషన్ వాళ్ళని మాత్రం నేను విడిచిపెట్టాను. ఇన్ని రోజులు మౌనంగా ఎందుకు ఉన్నారు అక్క? ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు కదా, ఎందుకని మౌనంగా ఉన్నానంటే పార్టీ ఒక జాబ్ అన్నది ఇవ్వాలి. ఇది జాబ్ అనుకుంటాం ఏమండి, ఇది నాకు ఉద్యోగం అనుకుంటున్నాను. ఉద్యోగం ఇచ్చి మీరు రావాలి, మీరు పని చేయాలన్నప్పుడే నేను చేయగలుగుతాను. నేను ఎందుకంటే ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి మాట్లాడడానికి కుదరదండి. ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు ఎవరైనా గీత దాటితే మాత్రం ఏదైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సస్పెండ్ చేస్తామని పార్టీ అంటనే ఉంది. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఏది మాట్లాడడానికి అంటే వేరే తప్పుగా కాదు నేను అంటుంది, వేరే మాట్లాడినా కూడా అది కరెక్ట్ పద్ధతి కాదు. పార్టీ ఒక్కొక్కరికి ఒక బాధ్యత ఇస్తుంది. మీకు ఈ బాధ్యత ఇచ్చాను, ఈ జాబ్ ఇచ్చాను, అది మీరు చేయాలని. సో ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, వాళ్ళ హడావిడి వాళ్ళ పనులు దీంట్లో ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళు కొంత ఫ్రీ అయ్యారు కాబట్టి నాకు ఈ బాధ్యత అనేది ఇచ్చారు. నా డ్యూటీ. పార్టీలో ప్రభుత్వం పైన విమర్శలు చేస్తే మనం మాట్లాడచ్చు కదా? కాదండి, అలా మనం మాట్లాడడానికి కుదరదండి. ఒక జాబ్ అంటే ఇప్పుడు ఏదో ఉండాలి. మీకు ఒక జాబ్ ఉంటే అది కరెక్ట్గా స్ట్రాంగ్గా వెళ్తుందండి. జాబ్ లేకుండా ఇప్పుడు నేను మామూలుగా విజయశాంతిగా మాట్లాడంటే వెళ్తుంది. బట్ పార్టీ పరంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారో, మన పార్టీ ఏం చేస్తుందో అది మాట్లాడాలంటే పార్టీ యొక్క బాధ్యత అన్నది ఉండాలి. నేను విజయశాంతి అయితే నేను డెఫినెట్గా వెళ్ళి మాట్లాడతాను, ఓకే, దట్స్ డిఫరెంట్. పార్టీ పరంగా మాట్లాడకపోతే ఎలాగా? ఇది బాధ్యత ఉండాలి. అది బాధ్యత ఇప్పుడు వాళ్ళే నాకు హైకమాండ్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు నాకు ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా నేను 100% మనసు పెట్టి నేను ఎప్పుడూ మనసు పెట్టే పని చేస్తాను, ఇప్పుడు పని చేస్తాను. చూసారు కదా, ఏదైతే పార్టీ నాకు బాధ్యత ఇచ్చింది, బాధ్యత ఇచ్చిన విధంగానే నేను పనిచేస్తాను. బాధ్యతలు ఉంటే మాట్లాడవచ్చు, ఎందుకంటే పార్టీ లైన్ దాటితే ఏదైతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో బాధ్యత ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గట్టు పనిచేస్తానని చెప్పి విజయశాంతి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9, హైదరాబాద్.